దీపు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మనుషుల పెళ్ళిళ్ళు దేవుళ్ళు చేస్తారు. దేవుళ్ళకు మనుషులు పెళ్లి చేసే గొప్ప ట్రెడిషన్ మన ఇండియాలో తప్ప ఇంకెక్కడ లేదేమో. ఇప్పుడు ఏమైందని అంత ఫీల్ అవుతున్నావు? వాళ్ళంతా వద్దన్న పుడింగిలా వంట చేశాను. ఎలా తిన్నారో ఏంటో. కనీసం నువ్వన్నా చెప్పొచ్చుగా. చెప్పొచ్చు, కానీ బానే ఉండేవే. కాకపోతే ఉప్పుకు సరిపడ పప్పు, కారంకి సరిపడ ఆకుకూర వేయవలసింది. ఫస్ట్ టైం కదా, ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుందిలే. నువ్వెన్నైనా చెప్పు, నేను వంట చేసి ఉండాల్సింది కాదు. రాధిక, ఇష్టమైన వాళ్ళు కష్టపెట్టినా ఇష్టంగానే ఉంటుంది. కష్టంగా ఉన్నా అందరినీ మీద ప్రేమతోనే కదా ఇష్టంగా తిన్నారు. ఫీల్ అవ్వకు, అర్థం చేసుకో. హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం. అక్కడ చూడు, బాగుంది కదా. పంతులు గారు, అయ్యా, శ్రీరామనవమికి ఏర్పాట్లు పూర్తయ్యాయి? పూర్తయ్యాయండి. దేనికి వెనకాడు, అలాగనే ఏ లోటు లేకుండా ఈ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగాలి. అలాగేనండి. ఒక్క మంత్రం కూడా వదలకుండా అన్ని మంత్రాలు చదవాలి. చెప్తాం. శివ, రాధికా సందీప్ కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలంటే మన హనీమూన్ పోస్ట్పోన్ చేసుకుందామా? ఓకే మేడం. అయినా ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం మన గురించి కూడా ఆలోచించమ్మా. గుళ్ళు ఏంటి? పద వెళ్దాం. కళ్యాణం రోజున భక్తులకి భోజనాలు కూడా ఏర్పాటు చేద్దామా? అలాగే చేయండి. తాతయ్య, మీకో విషయం చెప్పాలి. ఏమిటో చెప్పమ్మా. ఈసారి సీతారామ కళ్యాణాన్ని మన రాధికా సందీప్లతో జరిపిస్తే చేద్దాం. నువ్వు అడిగింది ఇప్పుడు కదా నాన్నమ్మ, అలాగే సరిపిద్దాం. థ్యాంక్ యూ తాతయ్య. ఏర్పాటు నీ దగ్గర చూసుకో. అలాగే. దీపు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మనుషుల పెళ్ళిళ్ళు దేవుళ్ళు చేస్తారు. దేవుళ్ళకు మనుషులు పెళ్లి చేసే గొప్ప ట్రెడిషన్ మన ఇండియాలో తప్ప ఇంకెక్కడ లేదేమో. పొద్దున గుడిలో జరిగిందంతా నిజమేనంటావా దీపు? మన పెళ్లి జరిగినంత ఫీల్ అయ్యాను తెలుసా? రాధి, మనకేం తెలియని వాళ్ళు మనకెంతో క్లోజ్ అయ్యారు. రిలేషన్స్ని ఇంత సిన్సియర్గా పట్టించుకునే వాళ్ళు ఉంటారని ఈ ఇంటికి వచ్చాకే అర్థమైంది. మమ్మీ తప్ప నాకు ఎవ్వరూ లేరు. కానీ ఇప్పుడు తాతయ్య, నానమ్మ, మావయ్య, అక్క, తమ్ముడు, వదిన అందరూ ఉన్నారనిపిస్తుంది. ఏరా, మేమందరం రెడీ, బయలుదేరదావా? మీరంతా ఎక్కడికమ్మా? అదేంటి, వీళ్ళని ట్రైన్ ఎక్కించడానికి. దానికి మనమంతా ఎందుకు? ఏమే, వాళ్ళు వెళ్తున్నది తినడానికి కాదు, హనీ. మధ్యలో మనమంతా ఎందుకు చెప్పు బాబు. వీళ్ళిద్దరినీ కలిపింది మీరు, వీళ్ళ పెళ్లి జరిపించింది మీరు. అలాగే మీరు దగ్గరుండి హనీమూన్ కూడా సాగరంపు రావాలి. అలాగేనండి. టైం అవుతుంది, పదండమ్మా. పారు జాగ్రత్తమ్మా, వెళ్ళగానే ఫోన్ చేయి. ఆ బ్యాగ్ ఇలా ఇస్త్రీ తీసుకో. ఏ శివ, నీ ప్యాంట్కి మట్టేంటి? నో ప్రాబ్లం రా. పారు, నీలో చాలా మార్పు వచ్చింది. అవును, అమ్మాయిలు పెళ్ళవగానే సడన్ గా చేంజ్ అయిపోతారేంటి? నాకంటే ముందు నువ్వే పెళ్లి చేసుకున్నావు, నీకే తెలియాలి మరి. ఏమైనా నీకు స్వార్థం బాగా పెరిగిందే. ఎందుకే? నేను మెట్టలు అడిగితే ఇవ్వనన్నావుగా. అదంతే. హనీమూన్కి వెళ్తున్నావు, ఆల్ ద బెస్ట్ రా. జాగ్రత్తగా వెళ్ళరండి రా. అమ్మాయిలకు పెళ్ళయింది లేంది కాళ్ళు చూసి చెప్పొచ్చు. పెళ్ళైన వాళ్ళే ఇవి పెట్టుకుంటారు. మరి నువ్వు? మేము లేకపోయినా మేము ఎవరు వెళ్ళలేదు, కానీ కొనాలి ఎక్కడ ఉండి. పారు, ఏంటి నువ్వు? నీ ఆయన ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? పదండి, బయలుదేరండి. మా దీపు డైవర్స్కి అప్లై చేశాడు, తెలుసుగా. హై సొసైటీలో ఇవన్నీ మామూలేనండి. దాని గురించి మాకేం పట్టింపు లేదు. మీతో సంబంధం కుదుర్చుకోవడమే మాకు ముఖ్యం. నిజానికి మా పెద్దమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకున్నాం, కానీ అప్పటికే మీ అబ్బాయి పెళ్లి సెటిల్ అయింది. మా చిన్నమ్మాయి, షీజ్ ఎ లవ్లీ గర్ల్. మాటకు మాట ఎదురు చెప్పొద్దు. నేనంటుంది మిమ్మల్ని కాదు,
మేం చెప్పినట్టు విని అణిగిమణిగి ఉండే అమ్మాయే మాకు కావాలి. టు బి క్లియర్, పెళ్ళైన తర్వాత మీ అమ్మాయి విషయంలో మీరు ఏ విధంగానూ కల్పించుకోకూడదు. డోంట్ థింక్ అదర్వైజ్. మా వాడి సెకండ్ మ్యారేజ్ కూడా ఫెయిల్ అవ్వకూడదని చెప్తున్నాను. మీ అంత గొప్పవాణ్ణి కాకపోయినా ఐఎమ్ ఆల్సో ఏ బిజినెస్ మ్యాన్. మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. మా కండిషన్స్ ఒప్పుకున్నారు, ఇంకే ఉంది, ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఏమండి, మన దీపు కూడా ఒకసారి అమ్మాయిని చూసిన తర్వాత వాడు చూసేదేమిటి? అయితే మేము వచ్చి చూస్తాం. జస్ట్ ఫర్ ఫార్మాలిటీ. మీరు మాకు నచ్చారు, అది చాలు. థ్యాంక్ యూ. షిట్, ఏమైంది? హెడ్ లైట్స్ అవుట్. ఎలా ఇప్పుడు? నో ప్రాబ్లం. బ్యాక్ సీట్లో టార్చ్ ఉంది, తీస్తావా? కనిపించిందా? యా, గాట్ ఇట్. నిలబడతావా కాస్త ప్లీజ్? Hey. ఐ మిస్ యూ రాధే. ఐ మిస్ యూ టూ మామ్. మీ డివోర్స్ కోర్ట్ యాక్సెప్ట్ చేసింది. సందీప్, వాడిని ఇంకా మర్చిపోలేదా నువ్వు? నన్ను పట్టుకోండి చూద్దాం. వాడికి పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది. అవునా? ఈ విషయం సందీప్ కి తెలుసా? ఆయన వాడి తెలియకుండా ఎందుకుంటుంది? ప్రస్తుతం సిటీలో లేడట. నీ టేస్ట్ కి తగిన అబ్బాయిని చూశాను, నాకు చాలా నచ్చాడు. వాడి పెళ్లి కంటే ముందే నీ పెళ్లి జరుగుతుంది. మమ్మీ, అన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడుకుందాం. త్వరగా రామా. ఏంటి ఫ్యాన్ వేసుకోలేదు? ఓ సారీ. కంగ్రాట్స్. కంగ్రాట్సా? దేనికి? ఈ పెళ్లి సెటిల్ అయిందంటగా? నాకేంటి, మగాడిని ఎన్ని సంబంధాలైనా కుదురుతాయి. ఛాన్స్ ఉంటే ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. ఎంతనైనా మర్చిపోవచ్చు. ఎలా మర్చిపోతాను? పెళ్ళైన తర్వాత కూడా నీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాలే. పేపర్ మీద డిజైన్స్ వేస్తే సరిపోదు, అవి గాల్లో ఎగిరిపోకుండా చూసుకోవాలి. థ్యాంక్స్. చూసారుగా, అది సముద్రం, ఇది గోదావరి. దీన్ని అన్నా చెల్లెల గట్టు అంటారు. అది సరే తాతయ్య, దీని అన్నా చెల్లెలు గట్టును ఎందుకంటారు? అదా, ఇక్కడ గోదావరి వచ్చి సముద్రంలో కలుస్తుందమ్మా. సముద్రాన్ని అన్నని, గోదావరి చెల్లెలని అంటారు. అందుకని ఈ గట్టుని అన్నా చెల్లెల గట్టు అని అంటారు. అర్థమైంది కదా? క్వైట్ ఇంట్రెస్టింగ్. రే బిస్కెట్లు తీసుకురారా. తింటారా ఇని? అలాగే మంచినీళ్ళు పట్టరా. తాగుతారా ఇని? సిగరెట్లు పట్టరా. కాలుస్తారా ఇని? ఆ కర్ర పట్టరా. కొట్టుకుంటారా ఇని? మా చిన్నతనంలో మా నాన్నగారు తరచూ ఇక్కడికి తీసుకొస్తుండేవారు. ఇక నేను రోజంతా గోదావరిలో ఇతూనే ఉండేవాడిని. ఒకసారి ఏం జరిగిందంటే, ఆపుతారా? అవకాశం వస్తే చాలు, మగాళ్ళు పొద్దు ఊగులు మాట్లాడుతూనే ఉంటారు. అమ్మా, నేనేదో పుస్తకంలో చదివాను, మగవాళ్ళు రోజుకి 15,000 మాటలు మాట్లాడితే ఆడవాళ్ళు 30,000 మాట్లాడతారంట. మరి ఆ సంగతి చెప్పరా? తప్పదు మరి, మగాళ్ళకి ప్రతిదీ 2 సార్లు చెప్తే గానీ బుర్రకెక్కదు కదా. ఏంటి మళ్ళీ చెప్పు. చూసావా, వదిన మళ్ళీ చెప్తే గానీ నీకు అర్థం కాదు. అందుకే రా 30,000 మాటలు అయ్యేది. అబ్బా, కరెక్ట్ అమ్మా. బాబు, మన వాళ్ళని ఎప్పుడూ చూస్తూనే ఉంటాం, కానీ మనకు అప్పుడప్పుడు ఎప్పుడూ మర్చిపోలేని సందర్భాలు ఉంటాయి. ఊరికే సరదాగా అడుగుతున్నాను, రాధిక ఎప్పుడు నీకు బాగా నచ్చింది? అది నాకు గుర్తులేదండి. గుర్తెచ్చుకోవా? నాకు పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం రాధిక కోసం ఒక చీర తెచ్చాను. అది తనకి అస్సలు నచ్చలేదు. తనకి చీర కట్టుకోవడం రాకపోయినా నా కోసం కట్టుకో. రాధిక చీర కట్టుకుంటే నీకు బాగుంటుందన్నమాట. అలా చెప్పోయా మరి? రాధిక, నిజం చెప్పు, సందీప్ నీకు ఎప్పుడు నచ్చాడు? చెప్పాలి చెప్పండి గారు. పెళ్లి చూపుల కోసం సందీప్ మా ఇంటికి వచ్చాడు. నాకు బాగా గుర్తు.
అప్పుడు తను బ్లాక్ సూట్ వేసుకున్నాడు. నేను రాగానే లేచి నిలబడి విష్ చేశాడు. అలా ఆకట్టుకున్నాడు అనమాట. తెలుగు